వెల్కమ్ టు మై ఛానల్ మన రుచులు. ఈరోజు మనం చేపల ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అయితే చేపల ముక్కల్ని తీసుకొని దానిలోకి కొంచెం పసుపు, ఉప్పు అయితే వేసుకొని శుభ్రంగా అయితే కడిగేసుకోవాలి. కడిగేసుకొని వేరొక బౌల్లోకి వేసుకొని దానిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్లు అయితే ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ ఇంకో 2 టేబుల్ స్పూన్లు అయితే ధనియాల పౌడరు అండ్ 1 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేసుకొని ఆ చేప ముక్కలకు మొత్తానికి మసాలా పట్టే విధంగా ఈ విధంగా అయితే కలిపేసుకొని 1 గంట సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. 1 గంట ఆగిన తర్వాత మనం బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని మనం కలిపేసుకొని పెట్టుకున్న చేప ముక్కలను అయితే ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్కి అయితే ఈ విధంగా తిప్పేసుకుంటూ ఫైనల్గా కొంచెం ఈ కలర్ వచ్చేంత వరకు అయితే వేపుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. సేమ్ ఆయిల్లోనే ఇంకొన్ని పీసెస్ను కూడా అలాగే వేపేసుకుందాం. మీరు చేపలను వేపేటప్పుడు చాలా జాగ్రత్తగా టర్న్ చేసుకుంటూ తిప్పేసుకుంటూ తీసేసుకోవాలండి, లేదంటే ఎట్లా పడితే అలా విరిగిపోతూ ఉంటాయి. ఈ విధంగా వేపుకున్న తర్వాత సేమ్ ప్లేట్లోకి అయితే ఆ పీసెస్ని కూడా తీసుకొని కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేపుకొని ఆ ఫ్రైలోకి అయితే వేసేసుకోవాలండి. అంతేనండి, చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.